హాయ్ హలో అండి. వాళ్ళైతే పుల్లారెడ్డి స్వీట్స్తో వచ్చారనమాట. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ పేరు వినగానే నా ఫేస్ అయితే చాలా బ్రైట్గా వెలిగిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాంతో ఒక ఎమోషన్ అనమాట. మేము కర్నూలులో అప్పుడు డాడీ రెగ్యులర్గా తెచ్చేవాళ్ళు ఈ పుల్లారెడ్డి స్వీట్. ఎక్కువగా తినేవాళ్ళం. అండ్ అలాగే నేను మా ఇంట్లో వాళ్ళు వెళ్తుంటే మిక్చర్ అండ్ ఈ స్వీట్ అడిగాను. అక్క ఎప్పుడు తెచ్చేది కానీ ఈ మధ్య తేవట్లేదు. బట్ ఈసారి మా ఇంట్లో వాళ్ళు తీసుకొని వచ్చారు, అక్క తీసుకొని రాలేదు. అండ్ అలాగే వచ్చేసి నేను బాదం బర్ఫీ అడిగాను కానీ ఈ బర్ఫీలాగా అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా పుల్లారెడ్డి స్వీట్స్ అనమాట. ఇది ఓపెన్ చేయడానికి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే దాంట్లో మెయిన్ సోనా పట్టి ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. అండ్ కోవా కర్జికాయ. అండ్ ఇవైతే సపరేట్గా కూడా మనకి ఇస్తారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి 1/2 కిలో ప్యాకెట్ అనమాట. అండ్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళము, చాలా టేస్ట్ అనిపించేది. ఈ మధ్య తింటున్నప్పుడు ఎందుకో టేస్ట్ అనిపించట్లేదు. మేబీ మేము పెద్దగా అయిపోయి ఎక్కువ అన్ని టేస్ట్లు చేయడం వల్ల ఇది అంత టేస్ట్ అనిపించట్లేదేమో. బట్ చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా నచ్చేది ఇది. బట్ ఇప్పుడు నచ్చకపోయినా కూడా ఎవరైనా కర్నూలుకి వెళ్ళినా ఖచ్చితంగా కావాలనిపిస్తుంది. కర్నూలులో చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట మాకు చిన్నగా ఉన్నప్పుడు. సో కిడ్స్ వరల్డ్ అని, అండ్ తర్వాత ఎగ్జిబిషన్లో చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్. అండ్ ఇవి వచ్చేసి ఆ కలర్ హల్వా అనమాట. హల్వా అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు ఇవి టేస్ట్ ఏం చేయట్లేదు, జస్ట్ ఓపెన్ చేసి చూపించాను. ఈ ఎల్లో కలర్ అంటే పీస్ మిఠాయి లాగా ఉంటుంది అది స్వీట్, అది నాకు చాలా ఇష్టం. అండ్ అది ఎల్లో అండ్ వైట్లో కూడా ఉంటుంది. దేంతో చేస్తారో తెలియదు కానీ ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అయితే బాగుంటాయండి. ఓకే అండి, మరి బాయ్.